అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అవకాశం గురించి మాట్లాడాలి. నేను వెళ్ళిన ప్రతి ఆడిషన్కి ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసేవాడినండి. 2024 వరకు ఆల్మోస్ట్ ఒక 137 ఫిలిమ్స్ ఉన్నాయి దాంట్లో. బట్ కన్వర్ట్ అయింది 5 to 6 ఫిలిమ్సే. ఎందుకంటే సజీవ్ బ్రో నన్ను కాల్ చేసి ఈ క్యారెక్టర్కి పిక్ చేసినప్పుడు బ్రో ఆడిషన్ కూడా తీసుకోలేదు. నాకు అది చాలా వెయిట్ అండ్ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది, బాగా చేయాలని చెప్పి. అండ్ నిజంగానే ట్రూ, మనకి సినిమా తీసేటప్పుడు ఫస్ట్ షాట్ దేవుడికి పెడతారు కదన్న. ఆ షాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ మన సినిమాలో ఫస్ట్ షాట్ నా మీదే పెట్టారు. అది ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచింది నాకు. దెన్ ఐ థాట్ చాలా సజీవ్ని అయితే డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి. అండ్ నా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్న నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసు నేను తరుణన్నకి ఏకలవ్య శిష్యుడని. ఎగ్జాక్ట్లీ తరుణన్నని ఫాలో అవడం అంటే, మీరు పెళ్లి చూపులు బ్లూ ఎల్లో పోస్టర్స్ వేస్తే నేను షార్ట్ ఫిల్మ్స్లో అవే పోస్టర్స్ వేయడం, అట్లా ఐ యూస్ టు అట్లా ఫాలో అయ్యేవాడిని. కానీ ఐ ఫీల్ ఎక్కడో మేనిఫెస్ట్ చేశాను టు వర్క్ విత్ యూ. అట్లీస్ట్ డైరెక్టర్గా కాకపోయినా ఆర్టిస్ట్గా వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్గా డైరెక్షన్లో చేయాలని కూడా అనుకుంటున్నాను నేను. అండ్ కమింగ్ టు సజీవ్ బ్రో డైరెక్షన్ స్కిల్స్ అండ్ అడాప్టేషన్ ఎట్లా తీసుకొని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారన్నది మీరు థియేటర్లో ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీరు డెఫినెట్లీ లివ్ విత్ అ స్మైల్, ఖచ్చితంగా ఒక స్మైల్తో థియేటర్లోంచి బయటకు వెళ్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గెస్ట్స్ హియర్, ది ఈఎన్ఈ గ్యాంగ్ అండ్ ఆల్సో దర్శి అన్న. రీసెంట్గా మేము కూడా ఒక కల్ట్ డెలివరీ చేసాం, జిగ్రీస్ అని. సో కొలాబరేట్ అవుదాం అన్న, ఈఎన్ఈ 2 క్రాస్ జిగ్రీస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఈ ఫిలింలో నాకు స్లైటెస్ట్ ఆఫ్ ది అప్రిసియేషన్ ఏదో వచ్చినా సరే, దట్ అప్రిసియేషన్ ఐ డెడికేట్ టు 3 బ్యూటిఫుల్ విమెన్, మై మామ్, మై వైఫ్ అండ్ మై డాటర్. వాళ్ళ ముగ్గురికి డెడికేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బిందు గారు ప్లీజ్. అందరికీ